ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. భక్తుడైన హబక్కూకు తన నష్టంలో ఎలాగ దేవుని పైన ఆధారపడిన వాడిగా ఉన్నాడో, దేవుని యందు ఎలాగ సంతోషించిన వాడిగా ఉన్నాడో ఈ మాటలు మనకు వివరిస్తూ ఉన్నాయి. నిజమైన విశ్వాసము భక్తి జీవితంలో పరిస్థితిలో బాగున్నప్పుడు మాత్రమే కాదు, కానీ పరిస్థితులు బాగున్నప్పుడు కూడా ఒక వ్యక్తి దేవుని పైన ఎలాగ ఆధారపడి ఉంటాడు అన్న దానిపైన రుజువై ఉంటుంది. లేడీ చాలా వేగంగా స్థిరంగా ప్రమాదకరమైన కొండల పైన అది నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు కొండలను తీసివేయడు, కానీ ఆ లేడీ ఎలాగ నడవాలో దానికి మార్గాన్ని సరళం చేసిన వాడిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లో నలిగిపోతున్నప్పుడు దేవుడు ఆ పరిస్థితుల నుండి మనం బయటపడడానికి ఒక చక్కని మార్గాన్ని మన కొరకు ఏర్పరిచేవాడిగా ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం కలిగిన వారు నిరంతరము నిలిచి సియోను కొండల వలె ఉంటారని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. మనము ఈరోజు లోయల్లో ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా మనలను ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నవాడిగా ఉన్నాడు. విశ్వాసము అంటే దేవుడు నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించాడు అని అడగడం కంటే, ఎలాంటి పరిస్థితిలోనైనా దేవుడు మంచివాడు అని మనం నమ్మడంలో మన విశ్వాసము రుజువు అవుతూ ఉంటుంది. నీ పరిస్థితి నీ బలాన్ని నిర్ణయించదు, నీకున్న వాటి మద్దతు నీ భవిష్యత్తును నిర్ణయించదు. ప్రభువకు యెహోవాయే నాకు బలము అనే సత్యం మాత్రమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తూ ఉంటుంది. దేవుని యొక్క బలాన్ని ఆధారం చేసుకొని ఆయన నిన్ను నిలిపే ఉన్నత స్థలముల మీద నువ్వు నడవడానికి ఆయన కృప నీకు తోడయుండి సహాయం అనుగ్రహించును గాక. ఆమేన్.